తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 3 రోజులుగా విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు ఎండ దంచుకొడుతోంది, మరోవైపు ఉరుములు పిడుగులతో కూడిన వడగళ్ల వానలు టారెత్తిస్తున్నాయి. ఇంకోవైపు ఉధృతమైన గాలి వానలు దంచుకొడుతున్నాయి. ఈ అకాల వర్షాలు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంకో 3 రోజుల పాటు ఇలాంటి వాతావరణమే కొనసాగుతుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాతలు విలవిలలాడుతున్నారు. ద్రోణి ఉపరితల ఆవర్తనం కారణంగా 2 రాష్ట్రాల్లోనూ 3 రోజులుగా జోరు వానలు కురుస్తున్నాయి. ఉద్యానవన పంటలు, మొక్కజొన్న వంటివి పూర్తిగా దెబ్బతిన్నాయి. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వాతావరణం చల్లబడినప్పటికీ పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరో 3 రోజుల పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులుంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఉపరితల ద్రోణి ఆవర్తనం ప్రభావం కారణంగా ఏపీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలైన పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గడిచిన 2-3 రోజులుగా వడగండ్ల వానలు కురుస్తున్నాయి. ఈ వానలు మరో 3 రోజులు కొనసాగనున్నాయి. ఇప్పటి వరకు మండే ఎండలతో అల్లాడిన జనానికి ఉపశమనం లభించినప్పటికీ అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులతో రైతులు కడగండ్ల పాలవుతున్నారు. 2-3 రోజుల పాటు చల్లగా ఉండే అసాధారణ వాతావరణమే కొనసాగి తర్వాత సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని, మరలా సూర్యుని ప్రతాపం సవిచూడక తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.